ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. దేవుడు తన ఉచిత కృపచేత జూన్ నెలంతా మనల్ని కాపాడి తన రెక్కల చాటున భద్రపరిచి జూలై నెలలో ప్రవేశించడానికి దేవుడు తన కృప చూపించారు. ఈ నూతన నెలంతా కూడా దేవుడు మీకు అందరికీ తోడుండి నడిపించాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ నెలలో అనేక టార్గెట్స్ ఉన్నాయి. ఈ నెలలో అనేకమైనవి చేయాల్సినవి ఉన్నాయి. ఎన్నో భారాలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. ఇవన్నీ ఎలా జరుగుతాయని మీరు కలవరపడుతున్నారేమో. దేవుడు తప్పక మీకు తోడే ఉంటాడు. ఏ పరిస్థితి అయినా దేవునికి పూర్తిగా సరెండర్ అవ్వండి. ఆయన చేతుల్లో ఒదిగిపోండి. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మీకు జయమునిస్తాడు. ప్రతి పరిస్థితుల్లో మీకు తోడే ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. మరి ముఖ్యంగా ఈ మాటలు వింటున్న మీరు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తప్పక నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. మరి ఈ మాటలు ఎవరిని క్రొత్తగా వింటూ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్స్ అన్ని చదవండి. సమస్యల్లో ఉన్న మన సహోదరి సహోదరులందరి కొరకు మీ ఏకాంత ప్రార్థనలో తప్పక జ్ఞాపకం ఉంచుకోనండి. అందరి కొరకు ప్రార్థించండి. ఎందుకంటే కష్టంలో ఉన్న మన సహోదరుల కొరకు మనం ప్రార్థిస్తే దేవుడు మన దగ్గర నుండి కార్యం ప్రారంభిస్తాడు. మీ జీవితంలో కూడా అనేక అద్భుతాలు మీరు చూడబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. జూలై నెల కొరకు ఈ మొదటి దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం చదువుకుందాం. కీర్తనలు 56వ అధ్యాయము 8వ వచనము. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఆమెన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జూలై నెలను గురించి మీరు ఆందోళన పడుతూ ఉన్నారు కదా. నా బాధలు, నా కష్టాలు, నా కన్నీటి పరిస్థితులన్నీ నాకే తెలుసు. నా హృదయంలో ఉన్న ఈ యొక్క అగ్ని పర్వతాలు, నా గుండెని బ్రద్దలు చేస్తున్న ఈ పరిస్థితులు నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలుసులే అని బాధపడుతున్నారేమో. అయితే దేవుని గ్రంథం తెలియజేస్తుంది, నీ సంచారములను నేను లెక్కించి ఉన్నాను, నీ కన్నీళ్ళన్నిటిని కూడా నేను సేకరిస్తూ ఉన్నాను, వాటిని నేను భద్రపరుస్తూ ఉన్నాను. నీ ప్రతి దుఃఖము, నీ ప్రతి బాధ నాకు తెలుసు. నీవు కన్నీటితో చేస్తున్న ప్రార్థన ఎప్పటికీ వృధా కాదు. మీ పోరాటములకు, మీ శ్రమలకు నిదర్శనంగా వాటిని భద్రంగా భద్రపరిచాను అని సృష్టికర్తైన దేవుడి రోజు నీకు తెలియజేస్తున్నాడు. చాలా సందర్భాల్లో ఎంతో ఆందోళనతో భయపడుతూ ఉన్న పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ భయంకరమైన ఆపత్కాలంలో మన పరిస్థితులు ఎలా ఉంటాయో, మనం ఏమైపోతామో, మన కుటుంబ పరిస్థితులు ఏమైపోతాయి, మన జీవితాలు ఏమైపోతాయో ఎవరితో చెప్పుకోలేని, ఎవరితో పంచుకోలేని ఈ బాధతో నేను నలిగిపోతున్నాను అని ఎవరికీ చెప్పుకోలేక నీలో నీవే దుఃఖపడుతూ మదనపడుతున్నావేమో. అయితే దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంది, నీవు ఎక్కడికి వెళ్ళినా, నీవు అడుగు తీసి అడుగు వేస్తే, నీవు కదిలిన ప్రతి సమయంలో నేను నీ కదలికను పరిశీలిస్తూ ఉన్నాను అని. ఇంతగా మనల్ని పరిశీలిస్తున్నాడు దేవుడు, ఇంతగా మనల్ని పట్టించుకున్నాడు ఆయన, ఇంతగా ఆయన మనల్ని పరిశీలిస్తూ ఉన్నాడు అని మనము ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే ఆయన అబద్ధమాడుటకు మానవుడు కాదు, పలికి బొంకడానికి నరమాత్రుడు కాదు అని దేవుని లేఖనాల్లో ఉంది. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని కూడా వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే నమ్మదగిన దేవాది దేవుడు మనుషులను పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగా మనుషులను పట్టించుకుంటూ ఉన్నాడంటే, భక్తుడు అంటాడు, నేను పండుకోవడం నువ్వు చూస్తూ ఉన్నావు, నేను లేవడం నువ్వు చూస్తూ ఉన్నావు, నేను కూర్చోవడం నువ్వు చూస్తున్నావు, నేను ఏది చేసినా నీవు నన్ను పరిశీలన చేస్తూ ఉన్నావని. కనుక ప్రతి చర్యలో, నీ 24 గంటల్లో నీవు చేస్తున్న ప్రతి క్రియను, ప్రతి విషయాన్ని దేవాది దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నేను బాధించడానికి కాదు, పడిపోకుండా నిన్ను పట్టుకోవడానికి, జారిపోకుండా నిన్ను పట్టుకోవడానికి. ఆయన యొక్క ఇంత ప్రేమని అర్థం చేసుకోగలిగితే ఆయన నిన్ను మర్చిపోలేదని నాకు అర్థమవుతుంది. పిల్లలు తల్లిదండ్రులైనా మర్చిపోగలుగుతారు, కానీ
తల్లిదండ్రుల పిల్లల్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఈ మామూలు మనుషుల కంటే నేను నమ్మదగిన దేవుడనని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక సర్వాధికారి అయిన ప్రభు నిన్ను మర్చిపోలేదు, నిన్ను విడిచిపోలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని మీ అనుదిన జీవితంలో ధైర్యంగా మీరు ముందుకు సాగాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ వాక్యాలన్నిటి ద్వారా, ఈ వాగ్దానములన్నిటి ద్వారా ఆయన నువ్వు అర్థం చేసుకోవాలని ఆయన ఎంతగానో కోరుతూ ఉన్నాడు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ ఎడల ఎంత ప్రేమను కనపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా కష్టాలు ఎవ్వరూ చూడడం లేదు, నా బాధ ఎవరు చూడడం లేదు, నా కన్నీళ్ళు ఎవరు చూడడం లేదని ఎంత మాత్రం కూడా అనుకోవద్దు. సృష్టికర్త అయిన దేవుడు నీ పనులను పరిశీలిస్తూ ఉన్నాడు, నీ ప్రయత్నాలను పరిశీలిస్తూ ఉన్నాడు, నీ మాటను పరిశీలిస్తూ ఉన్నాడు. అంటే నిత్యము నీతో ఆయన జర్నీ చేస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైనా నిత్యము నీతో ఉండాలి అనేది ఎంతవరకు సాధ్యం? ఏదైనా కష్టాల్లో, శ్రమల్లో 1 రోజు 2 రోజులు గట్టిగా ఉంటే, ఒక 3 రోజులు 4 రోజులు నీతో కూడా ఉండి నీ వ్యాధిలో, నీ బాధలో నిన్ను బోదార్చి, నిన్ను బలపరిచి నీకు సహాయం చేయగలుగుతారు. ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో నీకు తోడుగా, నీ కూడా, నువ్వు పండుకున్నా, నువ్వు లేచినా, నువ్వెక్కడికి వెళ్ళినా, ఏమి చేస్తూ ఉన్నా, వ్యాధిలోనైనా, కృంగి ఉన్న సమయంలోనైనా, నష్టంలోనైనా, కష్టంలోనైనా, అందరూ విడిచిన సమయంలోనైనా, ఒంటరిగా ఏడుస్తూ ఉన్నా, ఆర్థికంగా కుమిలిపోతూ ఉన్న పరిస్థితి అయినా, ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా నీడుగా రాగలిగిన మనుష్యుడు ఎవ్వరూ ఉండరు. కేవలం దేవుడు మాత్రమే నీ ప్రతి కదలికలో నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఏ సందర్భంలో కూడా నిన్ను విడిచి వెళ్ళట్లేదు. గనుక ధైర్యంగా ఉండు. నీ సంచారములను, అంటే నీ శ్రమలు, నీ కష్టాలు, నీ పరిస్థితులన్నిటినీ కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. కష్టంలో ఉండి నీవు ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థిస్తున్నావో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఉన్నావో, ఇన్ని సంవత్సరాలుగా నీవు కార్చిన కన్నీరంతా ఆయన దాచి ఉంచాడు. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు, మిమ్మల్ని గుర్తుంచుకున్నాడు. ఆయన నిన్ను చూచాడు, నిన్ను ప్రేమించాడు. ఆయన హృదయంలో నువ్వు స్థానం పొందుకున్నావు. కాబట్టి ఎంత మాత్రం భయపడక ఆయనపై విశ్వాసం ఉంచు. తండ్రి, నీవు నా కన్నీళ్లను చూచావయ్యా, నా సంచారములన్నిటినీ నువ్వు లెక్కిస్తూ ఉన్నావయ్యా, నా ప్రతి విషయాన్ని నువ్వు నీ దగ్గర అకౌంట్లో ఉంచావు. నేనన్నా నేను ఎన్నోసార్లు మర్చిపోతూ ఉన్నాను, కానీ నీవు నన్ను మర్చిపోలేవు. నన్ను బట్టి కాదు, నా క్రియలను బట్టి కాదు, నా భక్తిని బట్టి కాదు, కేవలము నీ ప్రేమను బట్టి నన్ను నువ్వు దర్శిస్తూ ఉన్నావు. కేవలం నీ ప్రేమను బట్టి నన్ను రక్షిస్తూ ఉన్నావు. కేవలం నీ ప్రేమను బట్టి నన్ను క్షమిస్తూ ఉన్నావు, నన్ను వెంబడిస్తూ ఉన్నావు. నీకు లెక్కలేని కృతజ్ఞతలయ్యా అని ఆయనను స్తుతిందాం. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధము నా ప్రేమమూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో. కష్టాలలో, నష్టాలలో, వ్యాధులలో, బాధలలో, కన్నీళ్లలో, కడగండ్లలో, వేదనలో, శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా,
తండ్రి నీకు వందనాలు. జూన్ నెలంతా మాతో ఉండి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు. నీ కృప చేత మరి ఒక నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ జూలై నెలంతా కూడా మీరు తోడుగా ఉండండి. మా ఆత్మీయ కుటుంబం ప్రతి ఒక్కరికి సహాయకుడుగా ఉండండి తండ్రి. ఈ నెలలో వారు చేయవలసిన పనులన్నిటినీ మీరు దగ్గరుండి జరిగించండి. వారి యొక్క ప్రతి పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. మీ ప్రతి పరిస్థితిని నేను చూస్తున్నాను వాగ్దానం చేశారు. మిమ్మల్ని బాధించే ప్రతి పరిస్థితి నేను లెక్కిస్తున్నానని, మీకు అన్నిటిని దాస్తున్నానని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది రోజు నీ సన్నిధిలో మోకరించి కన్నీటితో ప్రార్థిస్తున్నారు. ఈ వాగ్దానం వారందరి జీవితంలో నెరవేర్చబడునుగా యేసునామములో. వారి దుఃఖ దినములన్నీ సమాప్తంలవునుగా యేసునామములో. వారి కన్నీటి పరిస్థితులు, వారి కష్టాలు నష్టాలన్నీ కూడా యేసునామములో సమాప్తం అవునుగాక. ఈ 6 నెలలు సమస్యలు గుండా వెళ్ళిన 7వ నెల నుండి ఈ నెల నుండి విడుదల విడుదల కలుగు చేయండి. ఆ విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ఈ నెలలో అనేక అద్భుతాలు మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించండి. ఆత్మీయంగా జరిగించండి అయ్యా, మానసికంగా జరిగించండి అయ్యా, శారీరకంగా జరిగించండి అయినా. ఆరోగ్య విషయాలు అనేక అద్భుతాలు మేము చూడాలయ్యా. అనేక గొప్ప గొప్ప సాక్ష్యములు, మరణకరమైన పరిస్థితులు నా దేవుడు నన్ను విడిపించడానికి సాక్ష్యములు మేము వినబోతున్నాం తండ్రి. ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి బిడ్డ కూడా అద్భుతాలు చూడాలయ్యా. ఉద్యోగ పరిస్థితుల్లో అద్భుతాలు చూడాలి తండ్రి. వ్యాపారంలో అద్భుతాలు చూడాలయ్యా. కుటుంబంలో అద్భుతాలు చూడాలి తండ్రి. స్వంత గృహంలోని బిడ్డలందరూ అద్భుతం చూడాలయ్యా. వివాహాలు కాని బిడ్డలందరూ అద్భుతాలు చూడాలి నాయన. గర్భఫలం లేని బిడ్డలందరూ అద్భుతాలు చూడాలి ఈ నెలలో తండ్రి. కోర్టు కేసుతో నలిగిపోతున్న బిడ్డలు ఈ నెలలో అద్భుతం చూడాలయ్యా. చేతి పనులను దీవించండి, వ్యవసాయంలో అభివృద్ధి చేయండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడేయండి, మీరు డ్రైవర్ గుండా నడిపించండి. జూలై నెలలో ఎంతమంది బర్త్డేస్ జరుపుకుంటున్నారో, మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్నారో వారందరికీ కూడా మీరు తోడే ఉండండి. ఇంతవరకు వారి జీవితంలో ఆగిపోయిన ప్రతి కార్యం ఈ సంవత్సరం జరగను గాక. అదేవిధంగా ఎంతమంది గర్భంతో ఉన్నారో ఈ నెలలో డెలివరీ కోసం ఎదురు చూసిన బిడ్డలందరి జీవితంలో అద్భుతకరంగా సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. చక్కటి బిడ్డలను అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా ఈరోజు ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తుంటే తండ్రి మీరు తోడుగా ఉండండి అయ్యా. చేపట్టుకుని ముందుకు నడిపించండి, దోతులను తోడుగా ఉంచండి. డిఎస్సి ఎగ్జామ్ రాసిన బిడ్డలను, రాయిపోతున్న బిడ్డలను కొన్ని చేతులు పెడుతున్నాను తండ్రి. అద్భుతకరమైన రిజల్ట్స్ వారు చూడాలయ్యా. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ప్రతి ఒక్కొక్కరికి తోడండి. ఈ నెలలో చేయబోయే కార్యములన్నిటికీ మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఈ లోకంలో నీ కష్టాలు, నీ బాధలు ఎవరికి తెలియదేమో, కానీ నీ దేవుడు చూస్తున్నాడు. అందువల్ల నేను తప్పక విడిపిస్తాడు. ఈ వాగ్దానం నా కొరకే అని మరి బిగ్గరగా ఆమెనని చెప్పండి. తప్పకుండా వాగ్దానం లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అనేక మందికి వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండు నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.